వెల్కమ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా నాన్నమ్మతో చేస్తున్నాను. చాలా ఫన్ ఉండబోతుంది. చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా నాన్నమ్మ ఏదో లడ్డూలు చేసి చూపిస్తుందంట, కొబ్బరి లడ్డులు. ఎప్పటి నుంచో చేసి చూపిస్తాను, నీ సబ్స్క్రైబర్స్కి చేసి చూపిస్తానని చెప్తుంది. సో ఈ రోజు కుదిరింది, ఈ రోజు చేసి చూపిస్తుందంట. పద చూద్దాం ఎలా ఉంటాయో. ఏం చేస్తున్నావు నానమ్మ? కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను నేను. ఓకే, దీనికి ఏమేమి కావాలో చెప్పు మరి. దీనికి బొంబాయి రవ్వ కావాలి, నెయ్యి కావాలా, బెల్లం కావాలి, చక్కెర కావాలి, కొబ్బరి పొడి తురుముకొని పెట్టుకున్నావా? తురుముకొని పెట్టుకున్నానండి అమ్మాయి, తురుముకొని పెట్టుకున్నాను. బొంబాయి రవ్వ వేపుకున్నానండి. బెల్లం తురుముకోవాలనా? తురుముకున్నాను. ఇది కూడా తురుముకునాలి. బెల్లం, చక్కెర వేయాలి. నెయ్యి వేస్తున్నానండి. సో గైస్, మేము ఇక్కడ వచ్చేసి 3 కోకోనట్స్ తీసుకున్నాము, అందుకని మెజర్మెంట్స్ దానికి తగ్గట్టు తీసుకుంది. కొబ్బరి కూడా తురుము వేపుకున్నాను. ఇప్పుడు వేపి పక్కకు పెట్టాలి. ఇది తీసేస్తాయిగా, ఇదైంది, తీసేస్తాను. ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇంకొక దాంట్లో సో గైస్, బెల్లం అండ్ షుగర్ వచ్చేసి టేస్ట్ కి తగ్గట్టు తీసుకోవాలి. ఆల్సో మేము ఇక్కడ 3 కోకోనట్స్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా తీసుకుంటున్నాము అన్ని. గైస్, 3 కోకోనట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 కోకోనట్స్ ని మేము తురిమి తీసుకున్నాం. ఇక్కడ నెయ్యి వేసాను, కొబ్బరి తురుము వేస్తున్నాను. కొబ్బరి తురుము అండి. మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పు, నువ్వు ఇలా చేయాలి, ఇలా చెప్పు, ఇలా చేయాలండి. కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, బెల్లము, నెయ్యి వేసి చేయాలండి. లడ్డు చేస్తానండి నేను. వేపుకున్నానండి. ఇవన్నీ వేపుకొని పెట్టుకుంటే నెయ్యిలా చాలా బాగుంటుంది. అండ్ గైస్, బాంబాయి రవ్వ వచ్చేసి మేము 350 గ్రామ్స్ తీసుకున్నాము. మీరు ఎన్ని కోకోనట్స్ తీసుకుంటున్నారో వాటికి తగ్గట్టు తీసుకోండి. మళ్ళీ వేయాలా? నెయ్యి సరిపోకుంటే వేయాలి, లేకుంటలేదు. ఇక్కడ మా నాన్నమ్మ ఎలా అయితే రోస్ట్ చేసుకుంటుందో వాటన్నిటిని సేమ్ అలాగే రోస్ట్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ నా మూగ భాష ఏంటంటే నేను బెల్లం కట్ చేస్తున్నాను. అది అయిపోయాక కలుస్తాను. బాయ్. సో గైస్, ఇలా అవుతే సరిపోతుందా నాన్నమ్మ? ఓకే, ఇప్పుడు బెల్లం వేసుకోవాలా? బెల్లం వేస్తున్నాను. దాంట్లోనే కరుగుతుందా బెల్లం? కరుగుతుంది. వేడి ఉంటుంది కదా, వేడి ఉంటుంది, కరుగుతుంది. అది కరగొద్దా? కరుగుతుంది. కొంచెం కొంచెం వేసుకోవాలా? ఇక్కడ వచ్చేసి బెల్లం కరుగుతున్న టైంలో కొంచెం కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలంట. మరి గైస్, షుగర్ వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే ఇక్కడ పెట్టలేదు.
అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి నేను గీలో ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ రోస్ట్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ లో ఓన్లీ క్యాష్యూస్ అండ్ ఆల్మండ్సే కాకుండా ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే ఇట్స్ ఓకే. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే అన్నీ వేసేసుకొని లడ్డూస్ కట్టుకోవాలంట, లేదంటే మనం వేసుకున్న బెల్లం గట్టిగా అయిపోయి లడ్డూస్లా రావు. గైస్ మేము తీసుకున్న 3 కోకోనట్స్ కి నాకు 2 ప్లేట్స్ నిండా లడ్డూస్ వచ్చాయి. దాని తర్వాత లడ్డూస్ లా చేసుకున్న వాటిని కాసేపు పక్కన పెట్టి కూల్ అవనిస్తే చాలు. గైస్ ఇంకా అంతే, మన యమ్మి యమ్మి కొబ్బరి లడ్డూస్ రెడీ అయిపోతాయి. సో గైస్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. లడ్డూలు చేసాం కదా. Guys, I hope మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. వీడియో ఇప్పుడే అయిపోలేదు, ఎండ్ వరకు చూడండి. టేస్ట్ సూపర్. నువ్వు చేసుకోండి, సూపర్. సో గైస్ టేస్ట్ అయితే చేసేసాం కదా. లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి. ఓకే, మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అయితే చాలా బాగా వచ్చాయి, నాకైతే నచ్చాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఏం చెప్తావు, ఇంకేమని చెప్తావా? చెప్పాలంట గైస్. మీరు కూడా ట్రై చేస్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి ఎలా వచ్చాయో. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.